పరలోకపు తండ్రి అనుదిన ఉదయకాల ప్రార్థనలో మొదటగా మనము ప్రభువు నేర్పిన ప్రార్థన చేసుకొని ప్రభును మహిమపరుచుకుందాము. పరలోకమునందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమునందు నెరవేర్చున్నట్లుగానే భూలోకమునందు నెరవేరునుగాక. నేడు మా అనుదిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారం మా రుణంలో మీరు క్షమించి వేయము. మమ్ము శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్ము తప్పించుము. ఎందుకనగా రాజ్యం, బలం, శక్తి, మహిమయు నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాల ప్రార్థనని మనమందరం మన కుటుంబాలతో కలిసి ఏకీభవించి ప్రార్థించుకుందాము. పరలోకం నందు ఉన్న మా తండ్రి యెహోవా, మీ పరమ పవిత్రమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. కరుణామయుడ, జీవాధిపతి, సకల స్తోత్రములకు అర్హుడా, సమాధానకర్త, సమస్తమును సమకూడి జరిపించువాడా, మీకు కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రములు, వందనాలు తండ్రి. ఇదిగో ప్రభువా, మరి ఈ ఉదయకాల సమయమున మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి నిద్ర లేపిన విధానమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తెలియజేసుకుంటున్నాము తండ్రి. మరి మీ కృపలో మరొక రోజును మాకు ప్రసాదించినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మరి ఈ రోజంతా మీకు మహిమకరంగా మేము జీవించుటకు మాకు సహాయం చేసి మమ్మల్ని కరుణించి కటాక్షించండి తండ్రి. ఇదిగో ప్రభువా, మరి ఈరోజు అంతా మేము చేయబోయే పనులలో మీ కృపను మాకు అందించి మమ్మల్ని నడిపించి ఆశీర్వదించండి తండ్రి. మేము చేయుచున్న మా వ్యాపార పనులలో, ఉద్యోగ పనులలో, చేతి పనులలో మీ యొక్క కృపని మాకు ప్రసాదించి మా పనులను ఆశీర్వదించి నడిపించండి తండ్రి. ఇదిగో ప్రభువా, మరి ఈరోజు నీ బిడ్డలు సమస్త జనులలో ఎవరెవరికైతే ఉద్యోగాలు లేవో, నిరుద్యోగంతో బాధింపబడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి ఒక మంచి ఉద్యోగాన్ని ఈరోజే మీరు దయచేసి వారికి అనుగ్రహించి నడిపించండి తండ్రి. వారి కుటుంబాలను కట్టండి తండ్రి. వారు మిమ్మల్ని నిజదేవుడిగా తెలుసుకొని మిమ్మల్ని అంగీకరించుటకు సహాయం చేసి నడిపించండి తండ్రి. మరి ఎవరెవరైతే బిడ్డలు, సమస్త జనులు ఆర్థికపరమైన రుణ బాధలలో చిక్కుకొని ఉన్నారో వారిని లేవనెత్తండి తండ్రి. వారి యొక్క ఆర్థిక రుణ బాధలన్నింటి నుంచి వారిని కాపాడి రక్షించండి తండ్రి. వారికి సమృద్ధిని దయచేయండి తండ్రి. మీ కృపలో వారిని కాపాడి నడిపించండి తండ్రి. ఎవరైతే అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారో వారిని అందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దీర్ఘకాలిక రోగాల నుండి, వ్యాధుల నుంచి, వారికి సమస్త విధమైన బాధల నుంచి వారందరికీ స్వస్థతను కలుగజేసి యేసు నామంలో మీరు మీ యొక్క స్వస్థతను వారికి కలుగజేసి నడిపించండి తండ్రి. మీరు సిలువలో కార్చిన రక్తం చేత వారిని స్వస్థపరిచి వారిని దీవించండి తండ్రి. వారు మిమ్మల్ని నిజదేవుడిగా తెలుసుకొని వారి కుటుంబాలతో సహా మిమ్మల్ని మహిమపరుచుకొని మిమ్మల్ని ఘనపరుచుకునే మంచి మనసుని, గొప్ప భాగ్యాన్ని వారికి కలుగజేయండి తండ్రి. పరలోకం నందున్న మా తండ్రి, మీ పరమ పవిత్రమైన పదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవా. ఇదిగో ప్రభువా, మీ బిడ్డలు ఎవరైతే తమ వ్యాపారాల్లో, చేతి పనుల్లో నష్టాలతో ఇబ్బంది పడుతున్నారో వారిని అందరినీ మీ కృపలో భద్రపరిచి నడిపించండి తండ్రి. వారందరికీ సమృద్ధి కలుగజేయండి తండ్రి. మరి ఎంతోమంది వృద్ధులను, దీనులను, ఏ ఆశ్రయం, ఆదరణ లేని వారిని మీరు ఈ ఉదయకాలంలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి కావలసిన ఆశ్రయాన్ని, ఆదరణను, అన్నపానీయాలను వారికి అందించి రక్షించండి తండ్రి. మరి మీరు కల్పించుకుంటేనే సమస్త కార్యములు జరిపించబడతాయి తప్ప మరి మా నీతి కాదు, మా భక్తి కాదు, మా శక్తియుక్తులు ఏవి కావు తండ్రి. కేవలం మీరు కల్పించుకొని సమస్తము సమకూడి జరిపిస్తేనే అవి పనులు జరుగుతాయి తప్ప మరి మా వల్లనైతే ఏది కాదు తండ్రి. ఇదిగో ప్రభువా, ప్రభుత్వ ఉద్యోగులను, ప్రైవేటు ఉద్యోగులను, విద్యార్థులను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని మీ కృపలో నడిపించి ఆశీర్వదించండి తండ్రి. ఈ రోజంతా మిమ్మల్ని మేము అందరం స్తుతించే వారిమిగా, మహిమపరిచే వారిమిగా, ఘనపరిచే వారిమిగా ఉండుటకు, మీ యొక్క ఆశీర్వాదానికి పాత్రులుగా, మీకు ప్రయోజనకరమైన వ్యక్తులుగా మేము ఉండుటకు కావలసిన శక్తి సామర్థ్యాలను మాకు అందించి నడిపించండి తండ్రి. మీ యొక్క గొప్ప మేలులతో, ఆశీర్వాదాలతో మమ్మల్ని సంతృప్తిపరిచి మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి. శోధన సమయంలో మాలో ఎలాంటి అపనమ్మకం, అవిశ్వాసం మాలో కలగకుండా ఉండుటకు సహాయం చేయండి తండ్రి. ఈ రోజంతా మిమ్మల్ని విశ్వసిస్తున్న ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, మీ సువార్తను ప్రకటిస్తున్న ప్రతి దైవజనునికి, వారి కుటుంబాలను ఆశీర్వదించి మీకు మహిమకరంగా వారిని వాడుకొని నడిపించండి తండ్రి.
మీ అందు విశ్వాసంలో మేము అందరం అనునిత్యం దృఢంగా ఉండి మీ సువార్తను మరింత విశాలంగా విస్తృతంగా దృఢంగా ప్రకటించే వారిగా మమ్మల్ని ఆశీర్వదించి నడిపించండి తండ్రి. ఇదిగో ప్రభువా, యేసయ్య, వైద్య శాఖ వారిని, పారిశుద్ధ్య కార్మికులను, సైనికులను, పోలీసులను, విద్యుత్ శాఖ వారిని ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకొని వారి విధి నిర్వహణ అంతట్లో మీరు వారికి తోడుగా నిలిచి మీకు మహిమకరంగా వారి విధులు నిర్వర్తించేలాగా ఆశీర్వదించి నడిపించండి తండ్రి. ఇదిగో ప్రభువా, మరి మీరు సృష్టించిన సమస్త సృష్టి అంతట్లోని సమస్త జనులు మరి ఈ రోజంతా ఎవరెవరికైతే ఏ అవసరతలు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో, ఏ బాధలు ఉన్నాయో, ఏ కష్టాలు ఉన్నాయో వాటన్నింటి నుంచి మీ కృపతో వారిని అందరినీ లేవనెత్తి మిమ్మల్ని నిజదేవుడుగా వారందరూ సమస్త జనులు తెలుసుకుంటూ సహాయం చేసి వారందరికీ మీ యొక్క రక్షణ భాగ్యాన్ని మారు మనసును కలగజేసి నడిపించండి తండ్రి. అదేవిధంగా పరిశుద్ధుడా, పరమపవిత్రుడా, నా దేవా, నా తండ్రి, మీరు సృష్టించిన సమస్త సృష్టి అంతట్లోని ప్రజలను పాలిస్తున్న రాజులకు, నాయకులకు, అధికారులకి మీ యొక్క రక్షణ భాగ్యం మారు మనసును కలగజేసి మీ చిత్తానుసారమే వారి పరిపాలన కొనసాగించుటకు సహాయం చేసి మా జీవితాల్లో సంతోషాన్ని వెలుగును నింపండి తండ్రి. మీ చిత్తం పరలోకం నందు నెరవేర్చున్నట్లుగానే భూలోకం నందు నెరవేరుటకు సహాయం చేయండి తండ్రి. అదేవిధంగా ఈ భూలోకం అంతా మీ పరలోక రాజ్యం వచ్చుటకు సహాయం చేసి ఆశీర్వదించండి తండ్రి. ఇదిగో ప్రభువా, మేము చేసిన ఈ ఉదయకాల అనుదిన ప్రార్థనలో చేసిన ప్రతి విజ్ఞాపనని, ప్రతి ప్రార్థనని మేము సఫలపరుచుకొని పొందుకొని ఉన్నామని విశ్వసిస్తూ యేసు నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.